సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా మందికి ఆదర్శం. ఆయన కండక్టర్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. రజనీకి చిన్నప్పటి నుంచి ధనవంతులు కావాలనే కోరిక ఉండేదట. అచంచల కృషితో ఆయన తన కల నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు వందల కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు రజనీకాంత్. ధనవంతుడై ఉండి సూపర్ స్టార్ హీరో అయిన రజనీకాంత్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. రజనీ ఓ బస్ కండక్టర్ అని అందరికీ తెలుసు. అంతకుముందు ఆయన ఆఫీస్ బాయ్గా, దినసరి కూలీగా కూడా చేశారట. ఆ తర్వాత కండక్టర్ కావాలని నిర్ణయించుకుని కండక్టర్ అయ్యారట. ఆ తర్వాత బాగా డబ్బు సంపాదించాలని అనుకున్నారట. చిన్నప్పటి నుంచి తనకు ధైర్యం ఎక్కువని, దేనికి భయపడేవాడు కాదని చెప్పిన రజనీ విచిత్రంగా ఓ సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఆ రోజు తాను దేవుణ్ణి పూజిస్తూ దేవుడి ఫోటో వైపు చూశారట. ఆ తర్వాత తన నిర్ణయం మారిపోయిందని రజనీ అన్నారు. ఆ రాత్రి తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో తెల్లటి గడ్డంతో ఉన్న ఓ వ్యక్తి నదికి అవతల వైపు కూర్చున్నారట. అతను రజనీని తన వద్దకు పిలిచారట. తాను నదిలో ఈత కొట్టకుండానే ఆయన వద్దకు పరిగెత్తానని రజనీ వివరించారు. మరుసటి రోజు ఆ దేవుడు ఎవరు అని అడిగితే తనకు తెలిసిన వారంతా ఆయన శ్రీ రాఘవేంద్ర స్వామి అని చెప్పారట. అప్పట్నుంచి ఆయన ఆ మఠానికి వెళ్లటం మొదలుపెట్టారట. ప్రతి గురువారం ఉపవాసం చేసేవారట. ఆ తర్వాత కండక్టర్గా మారి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరగా ఆ సమయంలో బాల్చందర్ సార్ తనను గుర్తించటం, ఆ తర్వాత తాను స్టార్ కావటం జరిగిందని రజనీ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.